అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత అందరికీ టార్గెట్ అవుతున్నారా? విదేశాలతో పాటు స్వదేశంలోనూ ఆయనకు శత్రువులు ఎక్కువవుతున్నారా? త్వరలో ఆయన్ను మట్టుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోందా? అది ఆయన అధికారిక నివాసం మార్-ఏ లోగోలోనే ఆయన హత్య చేయబడతారా? అంటే అవుననే అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రధాన సలహాదారు జావేద్ లారిజానీ. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ మీద బంకర్ బస్టర్ బాంబులు వేసి అమెరికా ఎంతటి భయానక వాతావరణం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు అమెరికా మీద పగ తీర్చుకునేందుకు రెడీ అవుతోంది ఇరాన్. నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్నే లేపేయాలని డిసైడ్ అయింది. ప్రపంచ పెద్దన్నగా అందరినీ కలుపుకుపోకుండా ఆధిపత్య ధోరణి అవలంబించడమే కాకుండా ఇరాన్ మీద దాడి చేసింది అమెరికా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంట్రీ ఇచ్చి టెహ్రాన్లోని 3 అణు కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఆ దేశం సుప్రీం లీడర్ ఖమేనీ ఘోరమైన చావు చావకుండా తాము కాపాడామని ప్రకటించుకుంది. అతడిని చంపటం పెద్ద పని కాదని వెల్లడించింది. ఈ సమయంలో ఇరాన్ తాజాగా స్పందించి అమెరికాకు, ట్రంప్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరగడానికి కారణమై మధ్యలో ఇరాన్పై దాడులు చేసి చివరికి 2 దేశాల మధ్య సంధి కుదిర్చినట్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ పలు దేశాలు ప్రతిపాదనలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్కు ప్రాణహాని ఉందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారు జావేద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫ్లోరిడా నివాసం మార్-ఏ లోగోలో ఇకపై సురక్షితంగా ఉండలేరంటూ ఇరాన్ సీనియర్ అధికారి చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా సన్ బాత్ చేస్తున్నప్పుడు ఆయన్ను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఇరాన్ అధికారి హెచ్చరించారు. ట్రంప్ చర్యలు ఆయన్ను ఒక ప్రముఖ వ్యక్తిగా మార్చాయని ఇరాన్ ఇంటర్నేషనల్ టీవీ నివేదించింది. ఎండలో పడుకొని ఉన్నప్పుడు ఒక చిన్న డ్రోన్ ద్వారా అమెరికా అధ్యక్షుడిని హతమార్చడం చాలా సులభమని ఇరాన్ లీడర్ ఖమేనీ సలహాదారు జావేద్ వ్యాఖ్యానించారు. ట్రంప్ మార్-ఏ లోగోలో ఇకపై సన్ బాత్ చేయలేరని కూడా ఆయన చెప్పేశారు. ట్రంప్ ఎండలో పడుకున్నప్పుడు ఒక చిన్న డ్రోన్ అతని కడుపును తాకవచ్చని, ఇది చాలా సులభమని ఇరాన్ అధికారి వెల్లడించారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ కాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. ట్రంప్ను చంపేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ వ్యవస్థ అమెరికా సొంతం. డ్రోన్ ద్వారా ట్రంప్ను చంపడం అంత ఈజీ కాదు. మరి ఇరాన్ అనుకుంటున్న లక్ష్యం ఏ మేరకు చేరగలదో తేలాల్సి ఉంది.